2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. పోలవరం ఇక మీదట కేవలం నీటిపారుదల ప్రాజెక్టుగా మాత్రమే కాదు, ఒక టూరిజం జంక్షన్గా మారేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్లానింగ్ అప్పుడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదలు పెట్టేశారు. ఎందుకంటే వచ్చే మార్చి 31 నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేస్తామని ఒక మాట ఇచ్చారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతాయి. అంటే 85% వరకు పనులు కంప్లీట్ చేసామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అదే క్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్గా రిసార్ట్లతో పోలవరం అంటే ఇక మీదట నందనవనం అనిపించే స్థాయిలో చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఒక ప్రత్యేక సమీక్ష సమావేశం. ఎందుకంటే పోలవరం విజిట్ చేసి వచ్చిన కొద్ది గంటల్లోనే, ఆ పోలవరం విజిటింగ్ సమయంలోనే కొన్ని డేటా తీసుకున్నారు. ఎలాంటి ప్రాజెక్టులు చేయాలి ఏంటనేది టూరిజం టీం మొత్తంతో కూడా ముఖ్యమంత్రి కూర్చున్నారు. నిప్పన్ కాయ్ సంస్థ జపాన్కి చెందినటువంటి అడ్మినిస్ట్రేటివ్ అంటే అర్బన్ ప్లానర్ అనమాట. ఈ సంస్థ ఒక ప్లాన్ రూపొందించింది, కంప్లీట్ మాస్టర్ ప్లాన్. పోలవరాన్ని ఏ విధంగా ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే పోలవరం మధ్యలో ఉంటుంది. జాగ్రఫీ పరంగా చూసినప్పుడు అటు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలకి జంక్షన్గా ఉంటుంది. గోదావరి ఉగ్రరూపం దాల్చినప్పుడు, పోలవరంలో స్టోరేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి అనుకుంటున్నటువంటి కొండలు, పాపి హిల్స్, పాపి కొండలు లాంటివన్నీ కనుమరుగైపోతున్నాయి అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఆ బ్యూటీని మరొక రూపంలో ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకురావాలి, ఇదే టార్గెట్. ఈ టార్గెట్లో భాగంగానే ఒక మాస్టర్ ప్లాన్ని తయారు చేశారు. ఇది నేచర్స్ బ్యూటీని ఉపయోగించుకుంటూ వరల్డ్ క్లాస్ టూరిజం రిసార్ట్ కింద డెవలప్ చేసేటువంటి ప్రయత్నం అన్నారు. అందులో ఇది ఒక కేవలం టూరిజం పాయింట్ కాదు, డిఫరెంట్ సెట్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి, వాక్స్ ఆఫ్ లైఫ్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి అంటున్నారు. టూరిజం డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్, టూరిజం పొటెన్షియాలిటీ, వీటన్నిటి మీద కూడా వర్క్ చేస్తూ ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలనుకుంటారు. అడ్వెంచర్ టూరిజం, రాక్ క్లైంబింగ్, వెల్నెస్ సెంటర్స్, అలానే డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఇవన్నిటిని కాంబినేషన్లా చేయాలని చెప్పని భావిస్తున్నారు. ఒక 1500 ఎకరాల భూమిని ఒక ఐలాండ్ రూపంలో, కొండల మధ్యలో ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్ట్స్ కవరింగ్ నియర్లీ 1500 acres అరౌండ్ ద ఐలాండ్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్. ఇదైతే నది జలాశయం ఉంటుందో దాని పరిసర ప్రాంతాల్లో ఒక భారీ ఐలాండ్ ఏర్పడుతుంది. ఆ ఐలాండ్ని ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయడము. 500 ఎకరాల ఐలాండ్ ఏమో మల్టిపుల్ డిజైన్స్ అనమాట, 2 ఐలాండ్స్గా ఫామ్ అవుతాయి. వాటిలన్నింటినీ కూడా ఉపయోగించాలి, ఏ విధంగా తయారు చేయాలని చెప్పని డిజైన్స్ తయారు చేసి పెట్టుకున్నారనమాట. ఆ డిజైన్స్ అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఇగో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది, ఇది పోలవరం, ఇది మనం కల్పిత ఇది కాదు, ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఇచ్చారో ఆ మాస్టర్ ప్లాను. అలానే ఈ ఐలాండ్ని, ఒక ఐలాండ్, ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది, ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఈ బ్యారేజ్కి సంబంధించిన ఇది ఇటువైపు నుంచి ఒక లైన్ అనమాట. ఒక ఐకానిక్ వంతెనను కూడా ఇక్కడ ప్లాన్ చేశారు. ఐకానిక్ వంతెన ఇది. ఈ వంతెన డిజైన్స్ కూడా మొన్నే మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. సో ఇలా వెల్కమ్ టు పోలవరం అని చెప్పని ఒక అద్భుతమైనటువంటి ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్స్, ఏమేమి అట్రాక్షన్స్ ఉంటాయి కూడా, వాకింగ్ ట్రాక్స్ అండ్ సైక్లింగ్ ట్రైల్స్, క్రియేషన్ ఆఫ్ ఇన్లాండ్ పాండ్స్, యూటిలైజ్ ద టెరైన్, మినిమైజింగ్ కట్ ఫిల్, తర్వాత హాట్ ఎయిర్ బెలూన్ లాంచింగ్ పాయింట్స్, రిక్రియేషన్ బోటింగ్, అలానే డెక్స్ ఓవర్లుకింగ్ ద రివర్, పాపి కొండలను చూసే విధంగా ఆ పాపి హిల్స్ బ్యూటీ, ఈ సైడ్ కొంత పాపి కొండలు కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని చూసే విధంగా ఇక్కడ ఒక ప్రణాళికబద్ధమైనటువంటి నమూనాని తయారు చేశారు. గోదావరి జలాలు ఇటు వస్తాయి, అటు పాపి కొండలు ఉంటాయి, అలానే ఒక చిన్న ఐలాండ్ ఫామ్ అవుతుంది, దాన్ని బ్యూటిఫై చేస్తున్నారు. చుట్టుపక్కల ఇంకా స్పెషల్ అట్రాక్షన్స్ కొన్నిటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. అవి కూడా చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ మహానంది ఈశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఇక్కడ ఒక, అంటే మనకి టెంపుల్ టూరిజం ప్లస్ రిక్రియేషన్ 2 వచ్చే విధంగా ప్లానింగ్ అనమాట. ఇక్కడ వెల్నెస్, థీమ్ పార్క్స్, రిసార్ట్స్ కాంప్లెక్స్ ప్రైవేట్ భాగస్వామ్యంతో వాటిని కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు. ప్రపోజ్డ్ గేమింగ్ సైట్ ఇది, గ్లాంపింగ్ సైట్, అలానే ప్రపోజ్డ్ ఇంజనీరింగ్ మ్యూజియం, ఈ పోలవరం కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి విశేషాలని ప్రదర్శించేటువంటి ఒక మ్యూజియంని ఇక్కడ ప్లాన్ చేస్తారు. కేబుల్ బ్రిడ్జ్, ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ నుంచి కనెక్టివిటీ, దీని నుంచి ఇటువైపు మళ్ళీ నార్మల్ బ్రిడ్జ్గా మారుతుంది. పాపికొండల ఇక్కడ ఒక రిసార్ట్ ప్లాన్ చేస్తారు. ఇవి కనిపిస్తున్నాయి అన్ని పాపికొండలు అనమాట. ఇక్కడ ఎగ్జిస్టింగ్ స్పిల్వే ఉన్న దాన్ని కూడా ఒక బ్యూటిఫైడ్, అంటే అక్కడికి వెళ్ళి చూసే విధంగా ఒక టూరిస్ట్ స్పాట్ లాగా దాన్ని కూడా డిజైన్ చేస్తారనమాట. ఇక్కడ ఎర్త్ బండ్ డ్యామ్ ఇటువైపు వస్తుంది అనమాట. ఎర్త్ బండ్ డ్యామ్ మొత్తాన్ని కూడా ఫుల్ గ్రీనరీతో ఒక అద్భుతమైనటువంటి నందనవనంలా తీర్చేటువంటి ప్రణాళిక అవుతుంది ఇది.
సో ఇది అప్ స్ట్రీమ్ అండ్ ఎండ్ డౌన్ స్ట్రీమ్ ఎండ్ ఈ రెండింటిని కూడా ఎలా షోకేస్ చేయాలి అనేటువంటివి ఈ డిజైన్స్ చేశారు. ఇవి అమలు చేయడానికి ఎందుకంటే మార్చి డెడ్ లైన్ పెట్టారు. 2027 మార్చి 31 నాటికి కంప్లీట్ చేయడం. ప్యారలల్‌గా ఈ వర్క్స్ అన్నీ కూడా మొదలు పెడితే ఈ బ్యూటిఫికేషన్ వర్క్స్‌కి కనీసం ఏడాది సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో డ్యామ్ ప్రారంభోత్సవం ఒకవైపు పనులు జరుగుతాయి. మరోవైపు ఈ సుందరీకరణ పనులు మరొక వైపు జరుగుతాయి. వీటికి ప్రైవేట్ పార్ట్నర్‌షిప్స్ కంపెనీస్‌ని తీసుకురావడం వాటన్నిటిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం అనేది కూడా ఒక బృహత్తర ప్రణాళిక అవుతుంది. అందుకనే కన్సల్టెన్సీ సంస్థగా నిప్పన్ కాయ్ సంస్థని ఏర్పాటు చేశారు. వాళ్ళు మొత్తం జాగ్రఫీని, దాని టోపోగ్రఫీని స్టడీ చేసి ఎందుకంటే ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకసారి మనం గమనించి చూస్తే పోలవరం సైట్ ఇగో ఈ ప్లేస్‌లో ఉంటుంది. ఇక్కడ ఈ 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం అవుతుంది. ఇటు ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా రాకపోకలకు చాలా అనువైనటువంటి ప్రదేశం అవుతుంది. ఇప్పటికే రాజమహేంద్రవరం నుంచి చూస్తే ఇటువైపు ఈ ఏరియాస్ అన్నీ రంపచోడవరం చూడండి, రంప వాటర్ ఫాల్స్, మారేడుమిల్లి ఫారెస్టు, చింతలపూడి, దేవీపట్నం ఈ పేర్లన్నీ వింటుంటే అల్లూరి సీతారామరాజు ఒకప్పుడు ఈ ఏరియాల్లో తిరిగినటువంటి ప్రదేశాలు చాలా ఉంటాయన్నమాట. ఇలా అరకు వరకు వెళ్ళేది చూడండి. ఇక అడ్డతీగల పోలీస్ స్టేషనే కదా అల్లూరి సీతారామరాజు అటాక్ చేసినప్పుడు. సో ఇవన్నీ కూడా ఒక గిరిజన ప్రాంతాలు ఉండేవి, అటవీ ప్రాంతాలు, ఒక దండకారణ్యం అంటాం కదా, విశాఖపట్నం నుంచి విస్తరించి ఉన్నటువంటి దండకారణ్యం ఆ పరిధి అంతా వస్తుంది. అందుకనే ఇక్కడ నేచర్ ఎకో టూరిజంకి విశాలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రణాళికని రెడీ చేసింది. చుట్టుపక్కల పాపికొండలు చూడాలని వచ్చేవాళ్ళు, గోదావరిలో ప్రయాణం చేయాలని ఆశించేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే ఒక సమగ్ర ప్రణాళికని రెడీ చేసింది. ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఫైనాన్షియల్ ఎస్టిమేట్స్ అన్నీ రెడీ చేసి ఆసక్తి ఉన్నటువంటి సంస్థలు, ఎందుకంటే ఇది ప్రైవేటు భాగస్వామ్యంతో చేసేటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఒకవైపు ప్రాజెక్టు నిర్మాణం, ఇంకోవైపు పునరావాస కార్యక్రమం అమలు చేస్తూ దీని సుందరీకరణకు ప్రణాళికని ఇప్పుడే రెడీ చేసి పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సో అంటే ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేసరికి అనేక మంది చూస్తానికి వస్తారు. వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఒక అద్భుతమైనటువంటి వనంలాగా దర్శనం ఇవ్వాలి. పోలవరం నిజంగా రాష్ట్రానికి వరం కావాలి. పోలవరం జిల్లానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ముందు అమరావతి జిల్లా అనుకున్నాం, దానికంటే ముందు పోలవరం జిల్లానే ఏర్పాటైంది కాబట్టి పోలవరం అభివృద్ధి రాష్ట్రంలో అటు నాగార్జున సాగర్ ఎట్లయితే టూరిజం స్పాట్గా డెవలప్ అవుతూ వచ్చిందో, అటు గండికోటను ఎలా అయితే ప్లాన్ చేస్తున్నారో అదే తరహాలో పోలవరం కూడా పెద్ద ఎత్తున టూరిజం డెస్టినేషన్గా డెవలప్ చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.